ప్రకృతి విపత్తు ప్రమాద ఘటనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి వైద్య సేవలు అందించే విధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ తరపున ప్రథమ చికిత్సలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 850 మందికి శిక్షణ ఇచ్చి రెడ్ క్రాస్ ప్రాణమిత్రగా అవకాశం కల్పించడం మహా ఆనందంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ డిస్టిక్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు ప్రథమ చికిత్స అందించే విధంగా శిక్షణ కల్పించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ కాకినాడ డిస్టిక్ చైర్మన్ వైడి రామారావు, ఓఎన్జీసీ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. The participants here, I can just say one thing. The blazer or the shirt that you are wearing, which bears the emblem of Red Cross, makes you messenger of God. That's helping. So you become a messenger of God. So remember that whatever training you have received so far is going to take you closer to the society, help the society in emergencies. And we at ONGC have been instrumental in getting this job done. More the participants, more the candidates who can help in emergency, lesser the casualties or lesser the problems. That's the way we look at it. So he said that we have been associated with Red Cross for some time, and we assure you that whatever can be done by ONGC will be done. Thank you very much. Training program ప్రాణమిత్ర ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ట్రైనర్స్ అందరికీ ఈరోజు ఒక సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అదేవిధంగా బయట మనం చూసాం గవర్నమెంట్లో మనం నార్మల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆపద మిత్రాలను ట్రైనింగ్ ఇస్తారు. అది కూడా బేసికలీ మన కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అక్కడ వాళ్ళందరికీ ట్రైనప్ చేసి వెనెవర్ ఎనీ natural calamities ఏదైనా అక్కడ ఏంటంటే వాళ్ళకి టు కమ్ టు ద రెస్క్యూ విల్ వాళ్ళ ట్రైనింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇస్తుంది. బట్ అంతకంటే ఒక అడుగు ముందుకేసి ఆపద మిత్రంగా ప్రాణమిత్రాన్ని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అందరికీ ట్రైనప్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ముఖ్యంగా అయితే యొక్క అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది. రండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మూల సూత్రములైన మానవత, స్వచ్ఛంద సేవ, ఐక్యత, విశ్వజనీయత, ప్రథమ చికిత్స అందించడంలో, ప్రకృతి వైపరీత్యాలు మరియు రెడ్ క్రాస్ ప్రాణమిత్ర వాలంటీర్గా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఫిబ్రవరి మనం రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి మనం ప్రాణమిత్రాస్ 850 మందికి మనం ఇక్కడ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఓఎన్జీసీస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. So they have been part of training given by Indian Red Cross Society. So chairman garu Ramarao garu ikkada executive director Anupam andaru kuda ikkada palgonnaru. So daniki tarapu nunchi first of all mana municipal corporation lo pani chestunna ward admins andariki kuda first aid life skills impart cheyadam jarigindi. 3 days training programs ivvadam jarigindi. So dini valla 350 members of this ward admins from Kakinada Municipal Corporation ki శిక్షణ ఇవ్వడం జరిగింది. సో దీని భాగంగా వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ నేర్చుకుని వీళ్ళ ఫ్యామిలీస్ కి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్స్ ని ఇంపార్ట్ చేసుకుంటూ ఇంకా కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఆ పనుల్ని చేయగలుగుతారని నేను భావిస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ కి చాలా శ్రద్ధ పెట్టేసి ఓఎన్జీసీ తరపు నుంచి వచ్చిన అనుపమ్ గారికి యాజ్ వెల్ యాజ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారికి యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ చేస్తూ దే హావ్ ఆల్సో మెన్షన్ దట్ కాకినాడ తరపు నుంచి రెడ్ క్రాస్ ఇస్ మోర్ యాక్టివ్
అండ్ ఇంకా వస్తున్న రోజుల్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఎక్కువ చేస్తామనేది కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రమ్ the public also, I would request the public as well as the media also to support all these activities of Red Cross so that ఇంకా gratifications ఉంటే ఇంకా మంచి మంచి programs మనం చేయవచ్చు. And these are all part of societal contributions కాబట్టి I would request all of you to take part in this, and thank you so much for this.